నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశి ఫలితాలతో పాటు నక్షత్ర ఫలితాలు, అదేవిధంగా ఈనాటి వైశిష్ట్యం గురించి ఇలా చాలా అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. ఈనాటి రాశి ఫలితాలకు సంబంధించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఈనాటి పంచాంగం. అమ్మా, ఈనాటి పంచాంగ వివరాలు ఒకసారి తెలియచేయండి. నేటి పంచాంగంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం. అయితే సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 దాకా ఉంది. తిథి షష్ఠి రాత్రి తెల్లవారుజామున 5:44, నక్షత్రం చిత్త రాత్రి తెల్లవారుజామున 5:49, యోగం సాధ్య మధ్యాహ్నం 2:52 వరకు, అలాగే కరణాలు కౌలవ సాయంత్రం 4:31 వరకు, ఇంకో కరణం తైతిల రాత్రి తెల్లవారుజామున 5:44 వరకు, రాహుకాలం ఉదయం 9:10 నుంచి 10:46 వరకు, గుళిక కాలం ఉదయం 5:58 నుంచి 7:34 వరకు, యమగండం మధ్యాహ్నం 1:57 నుంచి 3:33 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 6:49 వరకు, మరల 6:49 నుంచి 7:40 వరకు, ఇక అమృతకాలం రాత్రి 10:35 నుంచి 12:24 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 11:46 నుంచి 1:34 వరకు ఉన్నాయి. నేటి రాశి ఫలితాలు. అమ్మ, మరి ద్వాదశ రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారి యొక్క ఈరోజు రాశిఫలం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈ రోజున అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. కష్టం మీద శ్రమతో కూడిన విజయాలు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే పెట్టుకున్న గోల్ అంటే ఏదైనా ఏం పెట్టుకుంటే దాని పరంగా వీళ్ళు కృషి చేసి శ్రమకి తగిన ఫలితాలని ఈ రోజున పొందే అవకాశాలు ఉన్నాయి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశి వారికి నిర్ణయ సామర్థ్యం కొంత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ పెద్దల ఆశీర్వచనంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. అలాగే నిర్ణయాల కన్నా కూడా వాళ్ళు వేసుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న అవరోధాలు ఏర్పడుతున్నా కూడా సమయస్ఫూర్తిగా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెడతారు. మంచి వాతావరణంలో అనుకున్న ఫలితాలు సాధించడానికి మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మిథున రాశి వారికి వాతావరణం అనుకూలంగానే ఉంది. కుటుంబంలో వాతావరణం చక్కగా ఉంది. తీసుకున్న నిర్ణయాల పరంగా అందరూ కూడా ఒకటే మాట మీద ఉండి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఏదన్నా స్వగ్రామం వైపు వెళ్ళడానికి చేసుకునే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం, కష్టం మీద వాళ్ళ శ్రమతో ఆశించిన విజయాలు సాధించడం, నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా మిత్రులు ముఖ్యులు వీళ్ళకి సహకరించడం అనేది, వ్యక్తుల సహకారంతో వీళ్ళు అన్ని విధాలా ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు, కమ్యూనికేషన్ బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పి రాబట్టుకోవాల్సిన విజయాలు వీళ్ళు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి కుటుంబంలో నూతన ఉత్సాహం, కొత్త వ్యక్తుల ఆగమనం, బంధువులతో చక్కగా చర్చలు చేయడం, వేరే గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, తల్లి తరపు బంధువులతో వాతావరణం అనుకూలతగా కొన్ని చర్చలు జరగడం అనేది, దాంతోపాటుగా సంతానపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, సంతానం కొరకు విశేషంగా ఖర్చు చేసి ఖరీదైన వస్తువులు, షాపింగులు మొదలైన వాటికి అవకాశం అధికంగా కనబడుతోంది. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి?
కన్యారాశి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త కోరికలు, నూతన ఉత్సాహం, వ్యక్తుల్ని కలుస్తారు, వ్యక్తుల ఆశీస్సులు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయత్నాలు వాళ్ళకి విశేషంగా రాణిస్తాయి. కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందరి మీద ఆధిపత్యం చేస్తూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి అన్ని విధాలా ఈ రోజున అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి కుటుంబంలో వాతావరణం కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా వీరికి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే సంతానపరమైన ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన, సృజనాత్మకతకి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తులతో సంప్రదింపులు, సంతాన అభివృద్ధి కొరకు కొన్ని చర్యలు చేపట్టడానికి తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతూ వస్తుంది. కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వీలైనంత వరకు యోగా, మెడిటేషన్, అలాగే ఏదన్నా వీళ్ళు కామ్గా ఉండడానికి ప్రయత్నాలు చేయడం, అంటే ఉద్వేగాలకు ఎక్కువ లోను కాకుండా సమయానికి తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి రావాల్సిన లాభాలు కొంత అందుతాయి. కానీ వాటి మీద వీళ్ళు సరైన ఫోకస్, అంటే సరైన దృష్టి పెట్టడం అనేది కొంత తగ్గించడం వల్ల, అంటే దాని విషయంలో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ఆ లాభాలని ఉపయోగించుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యపు వైఖరి చూపించినా కూడా వచ్చిన ఆదాయం అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్న రీత్యా మంచి ప్రణాళిక అనేది వీళ్ళు ఏర్పరచుకొని ముందుకు వెళ్ళినట్లయితే వచ్చిన ఆదాయాన్ని నిలుపుకునే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబపరమైన ఆదాయం పెరిగే అవకాశాలు, కుటుంబ సభ్యుల యొక్క గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందమ్మా? ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు వాళ్ళకి కొంతవరకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మిశ్రమ ఫలితాలనే ఇచ్చే అవకాశం అనేది ఏర్పడుతోంది. అలాగే ఏదన్నా ఆధ్యాత్మికమైన స్పీచెస్ లాంటివి, అలాంటి వాటికి వెళ్ళడం, అంటే అలాంటివి వినడం అనేది, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, దాంతోపాటుగా పుణ్యక్షేత్ర సందర్శనలు, పుణ్య స్నానాలు చేయడం అనేవి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కొంత అనాసక్తత ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వృత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి అనుకూలమైన సమయంగానే చెప్పొచ్చు. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం ఏర్పడడం అనేది, తర్వాత తండ్రి తరపు వ్యక్తులు వీళ్ళకి సహకరించడం అనేది, తండ్రి, పెద్దలు, గురువుల ఆశీస్సులు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుసుకోవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది అధికంగా ఉంటాయి. కొన్ని తీసుకున్న నిర్ణయాలని వీళ్ళు వ్యక్తిగతంగా మనసులో పెట్టుకుని దాని పరంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఇవాళ అన్ని విధాలా కూడా అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? కుంభరాశి వాళ్ళకి చేస్తున్న ప్రయత్నాల మీద వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ప్రయాణాలైనా, లేకపోతే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, కొత్త ప్రయత్నాల్లో కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్న విషయాల్లో కానీ ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, నిద్ర విషయంలో, తర్వాత శ్రమ, బడలిక మొదలైన విషయాల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కువ పోస్ట్ పోన్స్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆగిన పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఈ రోజున నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొత్త విషయాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్ని చోట్ల అమలుపరుస్తారు. అందరి మీద వీళ్ళకి ఒక రకమైన ఒక గుర్తింపు, గౌరవంతో పాటు సంఘంలో పలుకుబడి, పరపతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంతాన వర్గంతో కూడా వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్, అంటే అందరితోనూ మంచిగా అపార్థాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళే వాతావరణం అనేది కనబడుతుంది. సంతాన వర్గంతో కలిసి విశేషంగా ఏదైనా కొత్త యాత్రలకి వీళ్ళు ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. అమ్మ, మరి ద్వాదశ రాశులు అందరికీ సంబంధించి చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇవాళ మనకి తీసుకున్నట్లయితే శ్రవణ మాసం, శుక్లపక్షం, శనివారం కూడా అయింది. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా వీలైనంత వరకు శనివారం కనుక వెంకటేశ్వర స్వామికి, అంటే ఎవరైనా వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇవాళ
వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇంట్లో ఏదైనా అష్టోత్తరాలు వినడం కానీ, విష్ణు సహస్రనామాలు వినడం కానీ, లేకపోతే దాంతోపాటుగా విష్ణుమూర్తి దేవాలయాలకి వెళ్ళగలిగితే వెళ్ళినా ఇవాళ మంచి ఫలితాలు ఉంటాయి. వీలైనంత వరకు గోవిందనామాలు వినడం అనేది చాలా శ్రేయస్కరం అని చెప్పచ్చు ఇవాళ. అలాగే 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి నక్షత్ర ఫలితాల గురించి తెలియజేయండి. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ నక్షత్ర ఫలితాలు అనేది దీంట్లో అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కొంత అనుకూలత అనేది కొంత తక్కువగా కనబడుతుంది. ఆకస్మికమైన ఘర్షణలకి, తర్వాత వ్యక్తులతో విభేదాలకి, కార్యక్రమాల్లో ఆటంకాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటివి జరగకుండా వాటిని అధిగమించడానికి, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. వీలైతే వీళ్ళు ఈ రోజున ఉప్పు దానం చేసినా, ఆధ్యాత్మికంగా మానసికంగా దానం చేసినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ అనుకూలంగా ఉంది. వీళ్ళకి దానాలు ఏమీ అవసరం కూడా లేదు. ఇవాళ వాళ్ళు చేయవలసిన దానిలో ముఖ్యంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా ఇష్టకార్య సిద్ధి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ప్రజాశ్రేయస్సు కోరుకుంటారు. సుఖం బాగుంటుంది. తర్వాత వ్యక్తులతో మంచి అనుబంధాలు ఏర్పడడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాల్లో ఆటంకాలు, తర్వాత వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, అనుకోని కలహాలకి అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి పరిస్థితులను అధిగమించే ప్రయత్నాలు చేయడం, వీలైనంతవరకు మౌనంగా ఉండడం, ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. వీలైతే బెల్లాన్ని దానం చేయొచ్చు, లేదా ఆధ్యాత్మికంగా భావిస్తూ మానసికంగా దైవాన్ని తలుచుకొని అదే రకంగా ఈ యొక్క మానసికంగా కూడా ఈ దానం ఇచ్చిన ఫలితం బాగుంటుంది. ఇక తర్వాత రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయపరంగా బాగుంటుంది, వ్యాపార లావాదేవీలు కూడా బాగుంటాయి. యుక్తిగా వ్యవహరిస్తారు, సమయస్ఫూర్తిగా వ్యవహరించి అన్ని విషయాల్లోనూ వాళ్ళు కార్యసిద్ధి పొందుతూ ముందుకు పెడతారు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వాళ్ళు వీళ్ళకి ఈ రోజున కొంచెం శిరోవేదన, మనస్తాపం, శ్రమ అధికంగా ఉండడం, చేసిన కార్యక్రమాల్లో కొంత శారీరకంగా అనారోగ్య భావనలు అధికంగా ఉంటాయి కనుక వీలైనంతవరకు శారీరకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా ఆరోగ్యపరంగా శ్రద్ధతో పాటుగా వీళ్ళు వీలైతే ఈ యొక్క తోటకూర దానం చేయడం, లేదా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు మానసికంగా దానం చేసినా పర్వాలేదు, ఏదైనా సరే అది చేసినందువల్ల వాళ్ళకి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు. వీళ్ళకి కార్యక్రమాలు, ప్రయత్నం మీద కార్యక్రమాలు సిద్ధిస్తాయి. అలాగే మంచి సత్కథా శ్రవణాలు వినడం, దేవాలయ సందర్శన చేయడం, తర్వాత సాహస కార్యాల్లో పాల్గొనడం, మొత్తానికి అనుకున్న పని కష్టం మీదైనా సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా వీళ్ళని భావించవచ్చు. ఇక తర్వాత పునరుస్సు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా కూడా దాంట్లో అప్రయత్నంగా లాభం రావడం అనేది, తర్వాత కొత్త వ్యక్తులతో పరిచయాలు, అంతేకాకుండా శాస్త్రీయ చర్చల్లో పాల్గొనడం, అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం, కార్యక్రమాలు సిద్ధించడం, ఆశించిన ఫలితాలు పొందడం, ఇష్టాగోష్ఠుల్లో పాల్గొనడం, బంధుమిత్రులను కలుసుకోవడం, మంచి పేరు ప్రఖ్యాలు సంపాదించడం, ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర వీళ్ళకి కొంత కార్యక్రమాల్లో యుద్ధభీతి అంటే వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, దానివల్ల మానసిక చికాకు, త్రిప్పట, అలసట, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లేదు అనే బాధపడే అవకాశాలున్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఘర్షణలకు లోను కాకుండా, అపవాదుల్లోకి లోను కాకుండా ఉంటూ, దానితో పాటుగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే చక్కగా ఈ యొక్క తెలలు, సువర్ణం కలిపిన దానం చేసిన భావన చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక చివరిగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళకి పనులు చాలా సునాయాసంగా అయిపోతాయి. ఆకస్మికంగా వ్యక్తుల సహకారం లభిస్తుంది. అంతేకాకుండా సాధనతో పనులు చాలా చక్కగా చేసుకుంటారు. ఇష్టకార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, రాజ్యలాభం, అన్ని విధాలా ఆశించిన ఫలితాలని పొందుతూ వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంది. నేటి వైశిష్ట్యం అమ్మా, ఇవాల్టి విశిష్టత గురించి తెలియజేయండి. ఇవాళ శ్రావణ మాసంలో శుక్లపక్షం అవ్వడం, దాంతోపాటుగా ఈ శుక్లపక్షంతో పాటు షష్ఠి కూడా అయింది. ఇవాళ శ్రావణ శుక్ల షష్ఠి అని చెప్తాం దీన్ని. ఈ రోజున మనం స్కంద షష్ఠి అని ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటు కల్కి జయంతి అని కూడా చేసుకుంటూ ఉంటారు వేరు వేరు ప్రాంతాల్లో. కల్కి జయంతి అనేది మనం తెలుసు కదా, దశావతారాల్లో అవతారాలు 9 అవతారాల తర్వాత 10వ అవతారంగా వస్తారు అన్నది కల్కికి సంబంధించినది. ఇక ఈ యొక్క ముఖ్యమైన ఈ స్కంద షష్ఠి అనేది మనం కార్తికేయుడికి సంబంధించింది. మురుగన్ ఆయన కార్తికేయుడు అంటారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయనకి సంబంధించి స్కందషష్ఠి అనేది చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున ఇంకా పరమేశ్వరుణ్ణి కూడా పూజ చేసి సూపదానం అని చేస్తారు. అంటే పెసరపప్పు అన్నం కలిపి పులగంలా వండుతారు, పెసరపప్పు బియ్యం కలిపి. వీటిని సింబిధాన్యాలు అంటారు. అంటే సింబిధాన్యాలలోనే రెండు ఉంటాయి, సూకధాన్యం సింబిధాన్యం అని రెండు రకాలు ఉంటాయి. అంటే రైస్తో కలిపినవి కొన్ని, అలాగే పల్సెస్ అంటారు కదా, మనకి మామూలుగా పప్పులు వస్తాయి. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో విశిష్టంగా ఎందుకు చెప్తారు అంటే, శ్రావణ మాసం అంటే వర్షాకాలం కాబట్టి, వర్షాకాలంలో రకరకాల అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం బాగుండడానికి మనుషులు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్నది ఒకటి. ప్లస్ వడపప్పు అనేది చాలా విశేషంగా ఈ యొక్క కాలంలో మనకి అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో కానీ పూజల్లో కానీ ఎక్కువ వాడతారు. అంటే పెసరపప్పుకి చాలా వైశిష్యం ఉంది కాబట్టి సూపదానంలో పెసరపప్పును అన్నం కలిపి చేయడం బట్టి, భగవంతుడికి నైవేద్యం పెట్టే విధంగా చేయడం బట్టి అక్కడ దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందాక అన్నట్టుగా సింబిధాన్యం సూకధాన్యం అని చెప్పాను కదా. కాబట్టి ఈ రకమైన ధాన్యాలు వాడడం బట్టి వ్యక్తులకి ఆరోగ్యపరంగా బాగుండడం, వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలని అధిగమించడం. పప్పులంటే మనం ఇక్కడ పెసరపప్పు అయినా శనగలు మనం తాంబూలాల్లో ఇస్తూ ఉంటాం ఈ కాలం నానబెట్టి. అలాగే పెసరపప్పు తీసుకున్నట్లయితే అది ఇలాంటి వడపప్పులకి వాటికి వాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యరీత్యా మంచిది, వర్షాకాలంలో అవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి అన్న ఉద్దేశంతో ఈ రోజున అలా చేస్తారన్నమాట. దేవుడికి పెట్టే ప్రసాదంలో అది వాడతారు. అమ్మ, ఇంతవరకు రాశి ఫలితాల గురించి చెప్పారు, నక్షత్ర ఫలితాల గురించి చెప్పారు. అలాగే మన ప్రేక్షకులకి కొంచెం కొత్తగా, అంటే ఏదైనా ఒక మోటివేషనల్ స్టోరీ అది జనాలకి బాగా రీచ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా సమయపాలన ఇంపార్టెంట్ అంటారు, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా చక్కటి మోటివేషనల్ స్టోరీ తెలియజేయండి. వ్యక్తికి ముఖ్యంగా కావాల్సింది జీవితంలో సమయపాలనే. అది ఉంటే అన్నీ అచీవ్ చేసినట్టే అంటారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం ఈ విషయంలో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుంటే, ఇదివరకు అంటే ఒక కథలాగనమాట. అనగనగనగా ఒక ఊళ్ళో మొదలు పెడతారు కదా, అలాగా ఒకానొక ఊళ్ళో ఒక బుజ్జక్క అనే ఒక అమ్మాయి ఉండేది. బుజ్జక్క. ఈ బుజ్జక్క ఏం చేసేది అంటే, అసలు చదువు మీద టైం పెట్టకుండా, చదువు విలువలు తెలియకుండా, స్కూల్కి సరిగ్గా వెళ్లకుండా, లేకపోతే తను హోంవర్క్లు సరిగ్గా చేయకుండా, అంటే టైంని చాలా పాడు చేసేసుకునేది అనమాట. దాంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, టీచర్లు కానీ క్లాస్మేట్స్ కానీ చివరికి మన ఇంట్లో వాళ్ళు కానీ ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఇలా చేస్తే నీ జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి కదా, నువ్వు ఇలా చేస్తే ఎప్పుడు నీకు చదువు అవుతుంది, ఎప్పుడంటే అయినా కూడా వినకుండా రకరకాల గేమ్స్ ఆడేసుకుంటూ సమయాన్ని అలాగా చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అందరూ కూడా చిరాకు పడేవాళ్ళు, క్లాస్మేట్స్ కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. ఏంటి బుజ్జక్క ధోరణి అని చికాకు పడేవాళ్ళు. ఇంకా దాంతో అలా అయ్యేటప్పటికి ఒకసారి బుజ్జక్కకి ఏమనుకుంటుందంటే, నన్ను అందరూ చిరాకు పడుతున్నారు, నా పరిస్థితి అయిపోయింది, ఎలాగైనా సరే వీళ్ళందరినీ నేను అధిగమించేస్తే బాగుండని కోరిక మాత్రం కలుగుతుంది. ఈ లోపల అక్కడికి ఆ ఊరికి ఒక సాధువు, అంటే మంచి జ్ఞానం ఉన్న ఒక సాధువు ఆ ఊరు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చాలా విజ్ఞానం ఉన్న వ్యక్తి, ఆ జ్ఞానంతో పాటుగా అనేక మందికి మంచి దారి చూపించిన వ్యక్తి. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యని చెప్పుకొని పరిష్కారాలు తెలుసుకుంటున్నారు అన్న విషయం తెలిసి ఏం చేస్తుందంటే, బుజ్జక్క కూడా తెలుస్తుంది. స్కూల్కి వెళ్ళబోయే ముందు కాదు ఒకసారి నేను కూడా వెళ్ళాలి అక్కడికి, ఏం చెప్తారో తెలుసుకుంటానని చెప్పి మొత్తానికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తానికి ఆయన్ని కలుస్తుంది. కలిశాక ఆయన దగ్గరికి వెళ్ళి, నా పరిస్థితి ఇలా ఉందండి, మా స్నేహితులందరి మీద నేను అధిగమించాలి, నాకు మంచి మార్కులు రావాలి, నా మీద ఎవరికి మంచి ఇది కలగట్లేదు, నన్ను అందరూ చిరాకు పడుతున్నారు నా విషయంలోనూ, ఏం చేస్తే బాగుంటుందో నాకు అసలు అర్థం కావట్లేదు, నేను మాత్రం మంచిగా అందరినీ అధిగమించేట్టుగా నేను ఉండాలి, ఏదైనా చెప్పండి అంటుంది. అంటే అప్పుడు ఆ సాధువు చాలా జాలిగా, అంటే ఆ భిక్షువు చాలా జాలిగా కరుణతో ప్రేమతో ఈ బుజ్జక్క వైపు చూసి, సరే ఓ పని చేద్దాము, నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదని నీ మాటలు బట్టే అర్థమైపోతుంది, కాబట్టి నీలాంటి వాళ్ళకి ముందు నేను ఒక విషయం చెప్తాను, విన్నాక దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకుందువు కానీ అంటాడు. అంటే సరే చెప్పండి, నేను తప్పకుండా పాటిస్తాను అన్నట్టుగా చాలా ఇష్టం చూపిస్తుంది కథ వినడానికి. ఆయన ఒక కథ రూపంలో చెప్తూ, ఒకానొక చోట ఒక మహారాజు ఉండేవాడు. ఆయన అందరికీ దాన ధర్మాలు చేయడం, అందరి కష్టాలు తన కష్టాల్లో భావించి వాళ్ళకి ఏ రకంగా ఏ అవసరమైనా తను నిలబడడం, ఆ రాజ్యంలో మంచి పేరు సంపాదించి ఆయన చాలా చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అలాంటప్పుడు ఆయన ఒకసారి ఆయన దగ్గరికి ఆయన అనుకోకుండా తన చిన్ననాటి మిత్రుడిని కలుస్తాడు. ఆ చిన్ననాటి మిత్రుడు ఆయన ఒక గురుకులంలో కలిపి చదువుకున్నారు. ఆ గురుకులంలో చదువుకున్న ఆ వ్యక్తితో ఆయన కలిసినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏది బాగోదు. ఆ గురుకులంలో తనతో పాటు చదువుకున్న అతని పరిస్థితిని, ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నువ్వేంటి అని అడిగినప్పుడు ఆ మహారాజు
మహారాజా నా పరిస్థితి బాగాలేదు, నన్ను ఎవరు నమ్మట్లేదు, నాకెవరు ఉద్యోగం ఇవ్వట్లేదు, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదు, నాకు ఉద్యోగం ఇవ్వాలనుకున్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు, అంత విధి ఇలా చేసేసింది అని అన్ని ఇతరుల మీద ఆ రకమైన బ్లేమ్ చూపిస్తూ అతను చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఆర్థికంగా కూడా నాకేం లేదు కదా, నాకు పరిస్థితి అని చెప్పావు కదా అని, పోనీ నేనైతే ఒక సహాయం చేస్తాను నీకు, నేను చెప్పినట్టు వింటావా అంటాడు ఆయన. అంటే చెప్తా ఖచ్చితంగా అంటాడు ఈ యొక్క ఫ్రెండ్, అదే ఈ వ్యక్తి. సరే అయితే నువ్వేం చేస్తావంటే సాయంత్రం నాకు చీకటి పడే లోపల వచ్చేస్తే నా రాజ్యానికి, నా దాంట్లో నీకు ఉన్న నిధుల్లోంచి నీకు కావాల్సినంత నిధి, అది ముత్యాలు, రత్నాలు, ధనాలు అన్నీ కూడా ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపో అని చెప్పి సాయంత్రం చీకటి పడే లోపల రమ్మని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తి గౌబా ఇంటికి వెళ్ళి తన వైఫ్కి, భార్యకి చెప్తాడు అనమాట, నా పరిస్థితి ఇలా చూడంగానే ఆయన నాకు ఇలా చెప్పారు, నాకు అవకాశం ఇలా వచ్చిందంటే ఆవిడ చాలా సంతోషపడి, పోన్లే ఎప్పటికైనా నీకు చాలా మంచి రోజులు వచ్చాయి, తప్పనిసరిగా ఇదిగో ఇవన్నీ రెడీ చేస్తున్నాను, ఈ బ్యాగులు తీసుకెళ్ళి కావాల్సిన ధనం తెచ్చేసుకుంటే, అబ్బాబా ఇప్పుడు నాకు ఓపిక లేదు, నాకు ముందు నేను భోజనం చేయాలి, నువ్వు నాకు వంట చేయమంటాడు. గౌబా ఆవిడ ఏదో చేస్తుంది. చేసిన తర్వాత చాలా దాన్ని తాయితీగా అంటారు చూస్తే, వాళ్ళ నెమ్మదిగా కూర్చొని తింటూ ఉంటాడు. గౌబా తినమంటే మొత్తానికి తిని మళ్ళీ వెళ్ళి ఇప్పుడే కదా నేను తిని కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకుంటానని వెళ్ళి పడుకుంటాడు. పడుకున్నాక ఒక నిమిషం కొంతసేపు లేస్తా అనుకుంటాడు, కానీ అలా పడుకున్నాడు 2 గంటలైనా లేవాడు. మళ్ళీ మొత్తానికి భార్య లేపి, కాదు నువ్వు ఏంటి రమ్మని చెప్పారు కదా, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా, వెళ్ళాలి నువ్వు అంటుంది. గౌబా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటాడు. మధ్యాహ్నం ఎండ బాగా మండిపోతూ ఉంటుంది పైన. ఇంత ఎండ మండిపోతుంది కదా, ఇలాంటి వాతావరణంలో ఎంత నేను పరిగెడతాను, ఇక్కడేదో ఒక మంచి చెట్టు నీడ ఉంది, చల్లటి గాలి వస్తుంది, కొంచెంసేపు ఇక్కడ కూర్చుంటాను, చక్కటి గాలి వస్తుంది కదా అని అక్కడ కూర్చుంటాడు. వెళ్ళి కూర్చున్నాక మళ్ళీ యథాప్రకారం ఆ చల్లదనానికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే మాత్రమే ఏమైంది, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నమే కదా అయింది, ఆ సాయంత్రం దాకా టైం ఉంది కదా అని మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ ఒక 4 గంటలు అక్కడే నిద్రపోతాడు. నిద్రపోయి మళ్ళీ సడన్గా ఉలికిపడి లేస్తే సూర్యుడు ఇంకా అస్తమించలా, సూర్యాస్తమయం సమయం అవుతుంది. అమ్మో ఇలా కాదని చెప్పి గౌబా మళ్ళీ పరిగెత్తుకుంటూ అవన్నీ బ్యాగులు వేసుకొని అతను వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత చేస్తే సరిగ్గా ఇతను అక్కడికి రీచ్ అవుతాడు. అప్పటికే సూర్యాస్తమయం అయిపోతుంది. ఇతను అక్కడికి వెళ్ళడం, అదే సమయంలో దర్వాజాలు అంటే ఆ యొక్క మహారాజు కోట కూడా బంద్ అయిపోతుంది. అయ్యాక అయ్యో నేనేంటి ఇలా చేసేసాను, నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి అతను చాలా బాధపడి, నేనంత వచ్చిన అవకాశాన్ని కోల్పోయాను ఇలాగా అని అనుకున్నాడు అని చెప్పి ఈ బుజ్జక్కయ్య చెప్తాడు. ఆ మాంక్ అదే ఆ సాధువు చెప్పంగానే అది అర్థమవుతుంది బుజ్జక్కకి. అంటే వచ్చిన అవకాశాలని తను ఎలా కోల్పోతుంది, అంటే సమయాన్ని తను ఎలాగ సద్వినియోగం చేసుకోలేకపోతున్న విధానం తనకే అనిపించి, ఓకే అనిపించి ఆ సాధువు చెప్పిన దాంట్లో అంతరార్థాన్ని తను గమనించి గౌబా ఇంటికి వెళ్ళిపోయి, ఇక నుంచి ఇలా కాదు, నేను కష్టపడి చదువుకోవాలి, నేను మంచి గోల్స్ పెట్టుకోవాలి, నేను ఎలాగన్నా చదువుకోవాలని చెప్పి అనుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి మొత్తానికి మంచి మార్కులు తెచ్చుకొని అందరితో మంచిది అనిపించుకొని, ఇలాగా మొత్తానికి టీచర్లతో కానీ సాటి విద్యార్థులతో కానీ అందరి దగ్గర మంచి పేరు అనేది తెచ్చుకుంటూ అందరినీ అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని కష్టాలు పడి మొత్తానికి తను కూడా ఒక దారిలో పడుతుంది. ఇందులో మనం గనక గమనిస్తే చాలామంది మనుషుల విషయంలో అది ఒక బుజ్జక్కనే కాదు, ప్రతి మనిషిలో కూడా మనం చూసినట్లయితే సమయం అనేది మన చేతుల్లోనే ఉంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా, తర్వాత దాన్ని అలా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. అంటే వ్యక్తికి ఆ డిలే చేసే విధానం, అంటే బుజ్జక్కకుండే మెయిన్ తప్పు క్యారెక్టర్ అని కాదు, ఆ పరిస్థితి ఏంటంటే ప్రతి విషయంలోనూ డిలే చేయడం, దాని మీద పెద్ద సీరియస్గా తీసుకోపోవడం, విషయాన్ని ఎప్పుడైతే డిలే చేసేసుకుంటుందో పనులన్నీ అలా వెళ్ళిపోతున్నాయి, ఏది సక్రమంగా అవ్వట్లా. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన జీవితంలో చాలామంది తారసపడుతూ ఉంటారు. సమయం విలువ తెలుసుకోరు వాళ్ళు. సమయం విలువ ఎలా ఉంటుంది అంటే, ఇవాళ నువ్వు సమయానికి విలువిస్తే బంగారంతో సమానం సమయం కూడా. ఇవాళ మన సమయానికి కనుక విలువిస్తే అది మన విలువ పెంచుతుంది రేపు పొద్దున్న ప్రపంచంలో. సమయాన్ని ఎప్పుడైతే మనం పాడు చేయాలని చెప్పి చూస్తామో, ఇచ్చిన దాని ప్రకారం మనం వెళ్లకుండా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ దాంట్లో ఏముందిలే చాలా ఈజీగా తీసుకున్నప్పుడు ఏం చేస్తుంటే ఆ సమయం మన జీవితాన్ని కూడా రూయించేస్తుంది. అంతే కదా, ఇప్పుడు మనకి పేరు రావాలన్నా ఏది రావాలన్నా కష్టం అనేది చాలా ముఖ్యం. ఆ కష్టానికి ఏం కావాలంటే ఒక సమయం, ఆ సమయాన్ని నిర్వహించడం. ఏముందిలే అని చెప్పి వదిలేయకూడదు. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి రైలు ప్రయాణం కోసం పెడుతున్నప్పుడు 1 నిమిషం లేట్ అయితే రైలు వెళ్ళిపోతుంది. అక్కడేంటి ఆ సమయం యొక్క విలువ అవుతుంది. అలాగే ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదివింది సక్రమంగా అందులో పెట్టకపోతే, ఆ విద్యార్థి యొక్క సమయాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే విద్యార్థి ఆ విద్యలో వెనకబడిపోతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి ఏమనుకోవాలంటే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి, సమయంలో ఏముందిలే అన్న విషయం కాకుండా సమయాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, దానికోసం కష్టపడాలి, దానికోసం మనసు పెట్టాలి, శ్రద్ధ తీసుకోవాలి, నేను సాధించాలి అని చెప్పి దాని మీద మనసు పెట్టుకొని 1 నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా పోతే తిరిగి రాంది సమయమే. ఎందుకంటే జీవితంలో అనేక మూమెంట్స్ చాలా విలువైనవి. అంటే అది ఇంట్లో వాళ్ళతో గడిపిన క్షణాలు కానీ మన జీవితంలో సాధించినవి కానీ ప్రతిదానికి సమయమే.
సమయాన్ని కరెక్ట్గా మనం పెట్టుకుంటే దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే అది ఏ పర్లేదులే అన్నీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే ఏదైతే అదైంది అనుకున్నప్పుడు దానివల్ల విలువ ఉండదు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో తెలుసుకోవాల్సింది సమయం యొక్క విలువ, ఆ సమయాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం, దాని ప్రకారం వాళ్ళు సిస్టమేటిక్గా వెళ్ళడం, ఏదైనా సాధించాలి అనుకున్న దానికి విలువ ఇవ్వడం, ప్రతిదీ డిలే చేయకపోవడం. జీవితంలో ఇవాళ డిలే చేస్తే రేపు పొద్దున చేద్దాం అనుకున్న అవకాశం ఉండదు. అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకొని ఉపయోగించుకోకపోతే తర్వాత అది మనకి రమ్మన్నా అది రాదు. ఆ కథలో కూడా మాంక్ చెప్పింది అదే. ఇప్పుడు అతను సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయే లోపల వస్తే నేను ఇస్తా అన్నాడు ఆయన. అది కూడా అతను రీచ్ కాలేపోయాడు అక్కడికి ఆ టైంకి. దానివల్ల ఏం జరిగింది, ఆ వచ్చిన అవకాశాన్ని కూడా కోల్పోయాడు. కాబట్టి ఎవరైనా సరే జీవితంలో అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, దానికోసం కష్టపడాలి, సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగపరుచుకోవాలి. ఆ సమయం ప్రకారం పెడితే విద్యార్థులైనా విద్యలో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దవాళ్ళైనా సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం బట్టి అది ఆరోగ్యానికైనా మంచిదే, ఆలోచనలకి మంచిదే. కాబట్టి సమయానుకూలంగా వెళ్ళేట్టుగా సమయాన్ని ఉపయోగించుకుంటే దాని అంతటిది లేదు. పాడు చేసుకుంటే మనం మళ్ళీ వెనక్కి చూసి రిగ్రెట్ అయినా కూడా అయిపోయిన కాలం తిరిగి రాదు. అందుకే అంటారు అయిపోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి దాన్ని చక్కగా ప్లాన్ చేసుకొని ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ ఆ విలువని మనం ఆశించిన స్థాయిలో పెడితే మన కీర్తి చాలా పై స్థాయికి తీసుకెడుతుంది, ఒక గౌరవాన్ని ఆపాదించి పెడుతుంది. మన కుటుంబ కేవలం సమయాన్ని పాటించిన వాళ్ళకి ఆశించినవి పొందడమే కాదు, జీవితంలో సక్సెస్ మాత్రమే కాదు వాళ్ళకి వచ్చేది. సమయాన్ని కరెక్ట్గా పాటించిన వాళ్ళకి కుటుంబ సభ్యులతో గడిపిన అందమైన క్షణాలు, ఆరోగ్యకరమైన వాతావరణం వాళ్ళ యొక్క జీవన సరళినే మార్చేస్తుంది. కాబట్టి సమయపాలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. మా ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా రాశి ఫలితాలు తెలియజేశారు, నక్షత్ర ఫలితాలు తెలియజేశారు, అలాగే ఒక చక్కని మోటివేషన్ స్టోరీ కూడా మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.